తూప్రాన్ పట్టణ ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ నాయక్ బహుకరించిన సీసీ కెమెరాలను బీఆర్ఎస్ నాయకుడు బొంది రవీందర్ గౌడ్ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొక్కొండ కౌన్సిలర్లు చెలిమిల రాములు, బైరం సత్యలింగం, పట్టణ పురోహితుడు సలాక రాజేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. సర్ సిబి రామన్ జయంతి మరియు జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సమావేశానికి బొంది రవీందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ పట్లూరి లక్ష్మణ్ వచ్చిన తర్వాత పాఠశాలలో విశేష మార్పులు చోటు చేసుకున్నాయని కొనియాడారు. ఒకప్పుడు 140 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య 400 దాటేలా చేర్పులు పెంచి నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ పట్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కూర్చునేందుకు డైనింగ్ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. అలాగే సురక్షిత త్రాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ పురోహితుడు సలాక రాజేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే మంచి మార్గదర్శకత్వం లభిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుందన్నారు. ఉపాధ్యాయుల సేవాభావం విద్యార్థులకు అదృష్టమన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ నాయక్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీలోని ప్రైమరీ పాఠశాల ఆదర్శవంతంగా ఎదగాలని ఆశిస్తూ పాఠశాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల విద్యార్థుల భద్రత పెరగడమే కాకుండా క్రమశిక్షణ వాతావరణం మెరుగుపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తూప్రాన్ ప్రైమరీ పాఠశాలలో ఈ సదుపాయం ఏర్పాటు కావడం తల్లిదండ్రుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుందని కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈ అమరవాణి, డి జ్యోతి, బి దుర్గా, వి వనిత, ఏ శ్రీవాణి, ఆర్ రజిత, కే పద్మ, ఎండి సుబ్రత్, పి నరేష్ రెడ్డి, వి తిరుపతితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది 1928లో. మరి శాస్త్రం అంటే ఏంటిది? శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? రోజు అంతరిక్షయానం వరకు ఎదగడానికి కారణము శాస్త్రవేత్తలు. మరి స్కూల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా స్కూల్ అభివృద్ధి కాదు, వార్డ్ అభివృద్ధి కోసమైనా సరే మనకి వేరేది ఏమి ఉండదు. మనం ఏదేమైనా సరే వార్డ్ అభివృద్ధి కోసం పనిచేసుకొని ముందుకెళ్తాను. నేను ఖచ్చితంగా మనం అనుకున్నట్టు డైనమిక్ చైర్పర్సన్ వచ్చిండు, కొట్లాడి తెచ్చుకుని మనకు అధికారం లేకున్నా స్కూల్కే కాకుండా మనకు వార్డ్ బస్సు గిట అభివృద్ధి చేసుకుందాం అన్న. ఇంకోటి స్కూల్ పక్క ప్లాన్స్ ఉన్నాయి, అక్కడ వెళ్తున్నారు. కొద్దిగా దాని మీద పోలీసు వాళ్ళకు మీ దృష్టికి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. లక్ష్మణ్ సార్ కృషి బాగున్నదనే ఉద్దేశంతో దేవుడు అది ఏదైనా సరే దేవుడు అనుకుంటే అవుతుంది కాబట్టి నేను అనుకున్నది కాదు, మీరు అనుకున్నది కాదు, అది జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని మంచి పనులు జరుగుతాయి. అందరి సహకారంతో మనం ముందుకెళ్తాం. అలాగే చైర్మన్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినందుకు ఈరోజు మళ్ళీ ఇంకోటి మేము మూస్తున్నాం. అందుకనే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా తోటి కౌన్సిలర్ వచ్చినందుకు అందరికీ, మా